ఓకే. సో ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ ఎలిసన్. మీరు చూస్తున్నారు ఎఫ్జెడ్ రైడర్‌ని. సో ఈరోజు 110 సీసీలో ఒక మంచి స్కూటర్‌ని తీసుకొచ్చాను మీకోసం. సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు యాక్టివా 110 ఉందన్నమాట. 6G, 7G ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు G లేవు, జస్ట్ 110 అని చెప్పి పిలిచేస్తున్నారు. సో ఇది టాప్ వేరియంట్ అనమాట మన దగ్గర ఉన్నది, హెడ్ స్మార్ట్ వేరియంట్. సో ఈ స్కూటర్ రైడింగ్లో ఎలా ఉంటుంది అండ్ మీ ఫ్యామిలీకి వర్త్ ఉంటుందా లేదా, అండ్ ఎలికామిట్ బాగా చేయగలరా లేదా, అండ్ పర్ఫార్మెన్స్, యూటిలిటీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం మనం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే హోండా వెహికల్స్లో మనకు తెలిసిందే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే డిజైన్ చూసుకున్నా కూడా మస్కులర్ ఫినిష్ ఉంటాయి, సింగిల్ కలర్ వేరియంట్స్ అండ్ క్రోమ్ ఫినిష్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు చాలా చోట్ల. అండ్ ఎయిర్ వెంట్స్ కూడా ఉంటాయి. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే మెటల్ ఇస్తున్నారు అండ్ ఒక మడ్ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు అనమాట. సో మీకు రస్ట్ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాక్టివా 3D ఎంబెడ్ ఉందన్నమాట. మోడల్ నేమ్ ఇచ్చారు అండ్ హెడ్ స్మార్ట్ అని ఉంటుంది ఇక్కడ. సో క్రోమ్ ఫినిష్లో ఇచ్చేసారు ఇది కూడా. ఇక్కడ కూడా మీరు మస్కులర్ కర్ట్స్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయన్నమాట కూలింగ్ ఉండడం కోసం. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్దగా బల్క్గా వైడ్గా కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే హాలోజన్ లైటింగ్ అబ్జర్వ్ చేయొచ్చు, టైల్ లైట్ కానీ టైర్ ఇండికేటర్స్ కానీ ఇవన్నీ. అండ్ ఒక లిడ్ ఉంటుంది, ఫ్యూయల్ లైట్ బ్యాక్ సైడ్ ఇస్తారు అనమాట మీకు. సీటింగ్ అండ్ కంఫర్ట్ చూసుకుంటే చాలా కంఫర్టబుల్ సీట్ ఇస్తున్నారు. అండ్ అలాగే సీట్ లెంత్ కూడా మనం చూసుకుంటే 692 mm ఉంటుంది అనమాట. సో డీసెంట్ సీట్ ఇస్తున్నారు అండ్ మంచి కంఫర్ట్ ఉంది దీంట్లో. సో మీరు లేడీస్కి కానీ లేదా ఎల్డర్స్కి కానీ బాగా సూట్ అవుతుంది, కంఫర్టబుల్ అనిపిస్తుంది. గ్రాబ్ రైల్ కూడా మనం చూసుకుంటే పెద్దగా ఇస్తున్నారు, మెటాలిక్లో ఇస్తున్నారు అనమాట. సో ఇది కూడా మంచి క్వాలిటీతో ఉంది. ఫెయిల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఒక ప్రొడక్టివ్ లెడ్ కూడా ఇస్తున్నారు అనమాట, క్లోజింగ్ ప్యానల్. అండ్ అలాగే మనం ఇక్కడ ఫెయిల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45 to 50 km/లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. 110 and 125కి మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ మైలేజ్ కూడా ఉంటుంది అనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే ఎక్కువ ఏముండదు. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 18 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఒక స్కూటర్ హెల్మెట్ పడుతుంది అనమాట మీకు దీని లోపల. సో డీసెంట్ స్టోరేజ్ ఉంది. ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ చూసుకుంటే ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మీరు ఫోన్స్ కూడా క్యారీ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఒక USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారనమాట. అండ్ అలాగే మనం చూసుకుంటే ఇందులో రిమోట్ కీ ఉంటుంది అనమాట. సో మనం చూసుకోవచ్చు. సో దీని నుంచే మీరు సౌండ్ ఆన్ చేయొచ్చు, కీని వెహికల్ ఎక్కడుంది అనేది మనం చూసుకోవచ్చు అనమాట. సో మీకు బ్లింక్ అవుతుంది లైటింగ్ అంతా అండ్ సౌండ్ కావాలనుకున్నా కూడా సౌండ్ చేయొచ్చు. సో రిమోట్ కీ ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ బటన్ని ప్రెస్ చేసి మీకు సౌండ్ కూడా వస్తుంది అనమాట. సో రిమోట్ నుంచే మీరు కంట్రోల్ చేయొచ్చు. దీనికి కీ స్టార్ట్ లాంటిది ఏమి ఉండదు అనమాట, మొత్తం రిమోట్ అండ్ నాబ్ ఉంటుంది అక్కడ. ఆ నాబ్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఇది హెడ్ స్మార్ట్ వేరియంట్ కాబట్టి మొత్తం నాబ్ కంట్రోల్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి మీరు అన్ని కంట్రోల్స్ చేయొచ్చు. సో మనం ఇలా ప్రెస్ చేసి ఆన్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ సీట్ అండ్ ఫ్యూయల్ దగ్గర పెట్టినప్పుడు ఈ 2 బటన్స్ పని చేస్తాయి. అప్పుడు మీరు సీట్ని ఓపెన్ చేయొచ్చు అండ్ ఫ్యూయల్ లిడ్ని కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ మనం వెహికల్ ఆన్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచే వెహికల్ని సైడ్ లాక్ కూడా చేయొచ్చు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 109.5 cc ఉంటుంది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 7.8 bhp ఆఫ్ పవర్ అండ్ 9.05 Nm ఆఫ్ టార్క్. వీల్స్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 12-inch అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ టైర్స్ చూసుకుంటే ఇక్కడ మనకు MRF టైర్స్ ఇస్తున్నారు. టైర్ సైజ్ చూసుకుంటే 90/90 ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 130 mm డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది కాబట్టి సో మీరు ఒక్క బ్రేక్ అప్లై చేస్తే బోత్ బ్రేక్స్ అప్లై అవుతాయి అండ్ చాలా రిలయబుల్గా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఫ్రంట్ వీల్కి మనకి ఇక్కడ రియర్ మడ్ ఫ్లాప్ కూడా ఇచ్చారనమాట. సో డస్ట్ అది ఎగరకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే ఇది చాలా లెంతీగా కూడా ఉంది. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే 10-inch అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ చూసుకుంటే MRF జాపర్ ఉంది. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 90/100 ఉంటుంది. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకున్న 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ అలాగే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు ఉంటుంది అనమాట ఇది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే 3-step అడ్జస్టబుల్ మోనో సస్పెన్షన్ అనమాట. సో ఈ సస్పెన్షన్ క్వాలిటీ డీసెంట్ అనిపించింది. ఈ స్కూటర్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 765 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. అలాగే 162 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. సీట్ హైట్ కూడా చాలా తక్కువ, లేడీస్కి కూడా బాగా సూట్ అవుతుంది అండ్ ఎల్డర్స్ ఉన్నా కూడా బాగా సూట్ అవుతుంది అనమాట. అండ్ 105 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది దీనికి. సో చాలా లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది. ఉన్న స్కూటర్స్ అన్నిట్లోనూ తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. సో మీరు ఈజీగా రైడ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ చూసుకుంటే ఇక్కడ వాటర్ క్యాన్ సిలిండర్స్ అవన్నీ బాగా పడతాయి అండ్ ఫుడ్ స్పేస్ కూడా బాగుంది. అండ్ బ్యాక్వర్డ్ కూడా కొంచెం డిస్టెన్స్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ హుక్స్ చూసుకుంటే ఇక్కడ ఒక హుక్ ఇస్తున్నారు కవర్స్ క్యారీ చేయడానికి. అండ్
ఇక్కడ కూడా ఒక హుక్ ఉంటుంది అనమాట. సో 3 keys అలా విస్టాండ్ చేస్తుంది. ఓకే గైస్, సో శివసాయి హోండా షోరూమ్ దగ్గర ఉన్నాం. సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు కొత్త యాక్టివా 2026 ఎడిషన్. సో ఇది ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి అండ్ కొత్తగా ఏముంది అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దామా. సో మొత్తం బటన్ స్టార్ట్తో వస్తుంది. హెడ్ స్మార్ట్ వేరియంట్ అనమాట. సో నాబ్ ఉంటుంది, జస్ట్ నాబ్ని అలా ప్రెస్ చేసి రొటేట్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఆటో కట్ ఆఫ్ ఫీచర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ సెల్ఫ్ ఉంటుంది, సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, TFT డిస్ప్లే అన్నీ ఉన్నాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. గుడ్ ఇనిషియల్ పుల్ ఉంది, మీరు చూసుకోవచ్చు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది అనమాట ఈ స్కూటర్. మీకు స్ట్రెయిన్ ఫ్రీ ఉంటుంది అనమాట యాక్టివా, ఎందుకంటే దీని సీట్ హైట్ చాలా తక్కువ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఈజీ ఉంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ స్ట్రెయిన్ ఫ్రీ. అండ్ సస్పెన్షన్ కూడా డీసెంట్ ఉంది. సో ఎండలు బాగా ఉన్నాయి, స్టే హైడ్రేటెడ్. సో పవర్ కూడా మీరు చూసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఉండదు అనమాట. డైలీ కామెంట్ చేసేటప్పుడు కూడా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సిటీ డ్రైవ్స్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. వైబ్రేషన్స్ కూడా మినిమల్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. స్మూతింగ్ చేసేస్తున్నారు రాను రాను వర్షన్ పెరిగే కొద్దీ. అన్ని స్కూటర్స్లోనూ స్మూతింగ్ చేసేస్తున్నారు. అందులో హోండా కూడా ఒకటి. రిలయబుల్ ఇంజిన్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది. సో మీరు ఎక్కువ రోజులు వాడచ్చు దీన్ని ఒక్కసారి పర్చేస్ చేస్తే. దట్ ఈస్ వాట్ హోండా ఈజ్ నోన్ ఫర్. గుడ్ క్వాలిటీ కంఫర్ట్, గుడ్ క్వాలిటీ మైలేజ్, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ TFT డిస్ప్లే లోపల మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మీరు మొబైల్తో కనెక్ట్ అవ్వచ్చు, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది, ఇలాంటి చాలా మంచి ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో ప్రతి స్కూటర్లోనూ ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ కాల్ అలర్ట్ మెసేజింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటివన్నీ ఇచ్చేస్తున్నారు. సో డైలీ కామెంట్ చేస్తారు అండ్ ఇంట్లో ఫ్యామిలీ కోసం కావాలనుకుంటే మీరు యాక్టివాని కన్సిడర్ చేయొచ్చు. యాక్టివా 110 ఆర్ 125 అంటే ఐ విల్ చూస్ 125. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు 4-inch TFT డిస్ప్లే దొరుకుతుంది. సేమ్ మన యాక్టివా 125, హార్నెట్ వీటన్నిటిలో వచ్చే TFT డిస్ప్లే దొరుకుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు RPM మీటర్ ఉంటుంది అండ్ ఈకో ఇండికేషన్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది అండ్ స్పీడోమీటర్ సెంటర్లో ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఇక్కడ జాయ్స్టిక్తో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి అండ్ అలాగే టోటల్ ఓడో ఉంటుంది అనమాట. ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటుంది అనమాట. ఫ్యూయల్లో మనకు ఫ్యూయల్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది అండ్ అలాగే రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు చేంజ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఇక్కడ ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్లో ట్రిప్ ఏ ఆటో రీసెట్ ఉంటుంది, ఈకో ఇండికేటర్ని ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు అండ్ అలాగే డిస్ప్లే ఉంటుంది అనమాట. డిస్ప్లే టైప్ చూసుకోవచ్చు. బార్ అండ్ సింపుల్ ఉంటుంది. సింపుల్ కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు. సింపుల్ అంటే ఇలా ఉంటుంది, మనకు RPM మీటర్ కనిపించదు అనమాట. అలాగే ఇక్కడ బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో అండ్ మాన్యువల్ మోడ్ ఉంటాయి అన్నమాట. సో ఆటోలో పెడితే మనకు బ్రైట్నెస్ సరౌండింగ్స్ని బట్టి మనకు చేంజ్ అవుతుంది. అండ్ థీమ్ చూసుకోవచ్చు, డార్క్ ఉంటుంది, లైట్ ఉంటుంది. అలాగే ఫేవరెట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మనకు హోమ్ పేజ్లో ఏవేవి కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ జనరల్ లోపల డేట్ అండ్ టైం ఉంటుంది. డేట్ అండ్ టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు, అక్యురసీగా సెట్ చేసుకోవచ్చు. అండ్ యూనిట్స్ ఉంటాయి, యూనిట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రీస్టోర్ డిఫాల్ట్ చేయొచ్చు అన్నిటిని. అండ్ బ్లూటూత్ పేరింగ్ రీసెట్ ఉంటుంది. బ్లూటూత్ పేరింగ్లో మనం బ్లూటూత్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు కాల్స్ ఉంటుంది, నోటిఫికేషన్స్ ఉంటుంది అండ్ మెసేజింగ్ ఇవన్నీ మనకు డిస్ప్లేలో చూపించేస్తుంది. అండ్ సర్వీస్ ఉంటుంది అనమాట. సర్వీస్లో మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారా లేదా అండ్ పీరియాడిక్ మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా, ఎప్పుడు చేశారు, ఎంత డిస్టెన్స్కి చేశారు అండ్ ఈ ఆయిల్ చేంజ్ ఇన్ఫర్మేషన్, వార్నింగ్స్ ఏమన్నా ఉంటే అవి క్లియర్ చేస్తారా లేదా అండ్ బ్యాటరీ వోల్టేజ్ అన్నీ చూపిస్తుంది మనకు. అండ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సిస్టమ్ ఇన్ఫర్మేషన్లో సాఫ్ట్వేర్ వర్షన్ అండ్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూపించేస్తుంది మనకు. అలాగే టర్న్ ఇండికేటర్స్ని మీరు ఇండికేషన్ చూసుకోవచ్చు. అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది అండ్ ఈకో మోడ్లో ఉన్నప్పుడు ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కీ ఇండికేషన్ ఉందన్నమాట. సో రిమోట్ కీ మనకు దూరం వెళ్ళిపోయినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది. అలాగే ఇక్కడ బటన్స్ చూసుకుంటే హై బీమ్ ఉంటుంది, లో బీమ్ ఉంటుంది అండ్ అలాగే పాస్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక జాయ్స్టిక్ ఇచ్చారు, దీని నుంచి మనం TFTని కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ స్విచ్ చూసుకోవచ్చు అండ్ హార్న్ ఉంటుంది.
అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆటో కట్ ఆఫ్ ది స్విచ్ ఉంటుంది అండ్ ఇందులోనే సెల్ఫ్ ఉంటుంది అనమాట అండ్ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో పాటు వస్తుంది ఇది. ఈ స్కూటర్లో మనం చూసుకుంటే ఆటో కట్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట. లైక్ మీరు ఎప్పుడైనా ట్రాఫిక్లో కానీ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ఈ ఆటో కట్ ఆఫ్ బటన్ ఆన్ చేసినప్పుడు మీ వెహికల్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. తర్వాత మీరు బ్రేక్ అప్లై చేసి థ్రాటల్ అలా రొటేట్ చేస్తే మీకు ఆన్ అయిపోతుంది అనమాట. సో ఫ్యూయల్ తక్కువగా కన్సంప్షన్ అవుతుంది అండ్ మైలేజ్ ఎక్కువగా వస్తుంది దానివల్ల. అండ్ అలాగే దీని ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం మనం. అండ్ OBD2B కాంప్లిమెంట్తో పాటు వస్తుంది అండ్ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట దీని లోపల. ఓకే సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ హోండా యాక్టివా 110 హెడ్ స్మార్ట్ వేరియంట్ అనమాట. టాప్ వేరియంట్ ఇది. సో మనం చూసుకుంటే దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ ఉంది అండ్ అలాగే డిజైన్ కూడా సింపుల్గా ఉంటుంది అనమాట. చాలా సింపుల్ ఉంటుంది. గ్రాఫిక్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట దీనికి. సో ఎల్డర్స్కి లేడీస్కి బాగా సూట్ అవుతుంది. అండ్ మనం చూసుకుంటే యూటిలిటీస్ డీసెంట్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ మంచి ఇన్షియల్ కూల్ ఉందన్నమాట. డైలీ కామెంట్కి వర్తీ ఉంటుంది ఇది. అండ్ లాంగ్ రన్లో మంచి రిలయబుల్ అండ్ డ్యూరబుల్ ఉంటుంది. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా మనకు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. కాకపోతే డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో సస్పెన్షన్ కూడా డీసెంట్ అనిపించింది అండ్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. సో సీట్ హైట్ చాలా తక్కువ అనమాట అండ్ వెయిట్లెస్ అనిపిస్తుంది మీకు ఈ స్కూటర్. సో ఈ స్కూటర్ని ఎందుకు తీసుకోవాలి అనుకుంటే మీకు లైట్ వెయిట్ కావాలి అండ్ సీట్ హైట్ తక్కువ ఉండాలి అనుకుంటే మీరు యాక్టివాని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంజన్ కూడా మనం చూసుకుంటే చాలా డ్యూరబుల్ ఉంటుంది, చాలా రిలయబుల్ ఉంటుంది అనమాట. సో మీకు లాంగ్ రన్లో మీరు ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ ఈ స్కూటర్లో మీరు కలర్స్ చూసుకుంటే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. మన దగ్గర ఉన్నది సైరన్ బ్లూ కలర్. ఇది చాలా ఎక్కువ సేల్ అయ్యే కలర్ అనమాట. అండ్ మీకు వైట్ కలర్, బ్లాక్ కలర్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ డిస్ప్లేస్ అని మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ వేరియంట్స్ చూసుకుంటే డీలక్స్ వేరియంట్ ఉంటుంది అండ్ అలాగే హెడ్ స్మార్ట్ వేరియంట్ అండ్ యానివర్సరీ ఎడిషన్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో. మీరు అవన్నీ చెక్అవుట్ చేయొచ్చు. సో మనం డీలక్స్ వేరియంట్కి దీనికి చూసుకుంటే ఇది హెడ్ స్మార్ట్ వేరియంట్ కాబట్టి మనకు కాన్సోల్లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. సో TFT డిస్ప్లే వస్తుంది అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, 10 బటన్ నావిగేషన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మీకు. 110 అయినా కానీ 125 అయినా కానీ మీరు ఈ హెడ్ స్మార్ట్ వేరియంట్ తీసుకోవాలి అలా ఫ్యూచరిస్టిక్గా ఉండాలి అనుకుంటే. అండ్ ఈ స్కూటర్ ప్రైస్ చూసుకుంటే 1,12,000 to 1,18,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆన్ రోడ్లో మీరు మీ సిటీకి అకార్డింగ్గా చెక్అవుట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన శివసాయి హోండా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. ఒకవేళ విజిట్ చేసేట్లుంటే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. హోండా షోరూంలో ఏ స్కూటర్ కానీ ఏ బైక్ కానీ తీసుకున్నా కూడా మీరు మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి. మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిది. టేక్ కేర్, బాయ్.